ఈ మధ్య చాలా చోట్ల వింటున్నాం కదా, హెయిర్ డైస్ వాడడం వల్ల క్యాన్సర్ వచ్చే ముప్పు ఉంది అని. సో హెయిర్ డైస్ తో నిజంగా క్యాన్సర్ వచ్చే ముప్పు ఉందా? ఈ విషయం గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. తెల్ల వెంట్రుకల సమస్య ఏజ్ తో సంబంధం లేకుండా బాధ పెడుతుంది. చిన్న వయసు వాళ్ళు, టైం లేని వాళ్ళు నెల పొడుగున నెలన్నర 2 నెలలు కూడా డై అట్టి పెట్టుకుని ఉండేలాంటి స్ట్రాంగ్ డైస్ ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో ఇవేమైనా ప్రమాదమా అని చూస్తే గనక యాజ్ సచ్ అంత ఎక్కువ ప్రమాదకరమైనవి అయితే 1980 సంవత్సరం దాటినాక ప్రొడ్యూస్ అయిన హెయిర్ డైస్లో ప్రమాదకరమైన క్యాన్సర్ కారకాలు తక్కువే అని చెప్పుకోవచ్చు. కానీ కొద్ది గొప్ప ఉంటాయండి కెమికల్ యాక్షన్ ఉన్న హెయిర్ డైస్లో. సో మిమ్మల్ని భయపెట్టడానికి ఈ వీడియో కాదు, కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. నేను మా ఇంట్లోనే చాలాసార్లు చూశాను, పెద్దవాళ్ళు హెయిర్ డై వేసుకొని ఇంట్లో పనంతా అయిపోయాక తీరిగ్గా తలస్నానం చేస్తారు. కొంతమంది అయితే రాత్రి పనంతా అయిపోయాక పెట్టుకొని నిదానంగా అన్ని పనులు చేసుకొని పొద్దున పూట కూడా పొద్దున దాకా కూడా అట్టి పెడుతూ ఉంటారు, ఇంకాస్త ఎక్కువసేపు డై అనేది నిలవాలి అని. ఇది అస్సలు మంచి పద్ధతి కాదండి. క్యాన్సర్ కారకం అనేది ఎక్కడ మొదలవుతుంది తెలుసా? ఆ ప్రోడక్ట్ కాంటాక్ట్లో ఎక్కువ డ్యూరేషన్ ఉన్నప్పుడు. సో ఎక్కువసేపు స్కిన్ని అంటి పెట్టుకుని ఈ డై ఉంటుందా చూసుకోండి. 1. 2, గ్లవ్స్ వేసుకోకుండా హెయిర్ డైస్ టచ్ చేయకూడదు. ముఖ్యంగా బార్బర్స్ కంటిన్యూస్గా వీటికి దగ్గరలో పనిచేస్తూ ఉంటారు. ఎంత గ్లవ్స్ వేసుకున్నా కానీ ఆ ఫ్యూమ్స్ దాని నుంచి వచ్చేవి కనపడవు మనకి. మనం ఇన్హేల్ చేస్తూ ఉంటాం కదా, ఆ కెమికల్ యాక్షన్ అనేది క్యాన్సర్ కారకమే. ఎక్కువసేపు, ఎక్కువ మోతాదు, ఎక్కువ డ్యూరేషన్ వీటికి ఎక్స్పోజర్ ఉన్నప్పుడు. సో గ్లవ్స్ కంపల్సరీ ధరించడమే కాకుండా క్లోజ్డ్ రూమ్స్ లో ఈ డైస్ తో ఆపరేట్ చేయొద్దు. వీలైనంత గాలి పారాడుతున్న ప్లేస్ లోనే హెయిర్ డైని కలపడమో వేసుకోవడమో చేయాలి. ఇవి ఒక్కొక్కసారి అంటే దీని వల్లే అయింది అని కూడా మనం గ్రహించలేనంతగా ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. సో గాలి ఆడుతూ ఉంటే అట్లీస్ట్ ఆ పాయిజనస్ ఫ్యూమ్స్ కానీ ఆ కెమికల్స్ యొక్క ఎఫెక్ట్ కానీ మనం కొంచెం డైల్యూట్ చేయవచ్చు. అలాగే మనం చేతులకి అంటే గ్లౌజ్ వేసుకొని కలుపుతాము. కొంతమంది ఏం చేస్తుంటారు, గ్లౌజ్ వేసుకుని ఇదంతా ఎందుకని కాస్త వ్యాజ్లినో నూనె చేతికి రాసుకుని హెయిర్ డై అంటినా పర్లేదు, తొందరగా పోతుంది అనుకుంటారు. తొందరగా పోవడం కాదు, ముందు అక్కడ కాంటాక్ట్ అవుతుందన్న విషయాన్ని మనం సీరియస్గా తీసుకోవాలి. సో హెయిర్ డై వాడినప్పుడు మనం చేతులకి గ్లౌజ్ వాడుతున్నాం, కానీ స్కాల్ప్ ప్రొటెక్షన్ ఎక్కడ? మనం స్కాల్ప్కి ఏం గ్లౌజ్ వాడుతున్నాం? హెయిర్ డై వాడాల్సింది హెయిర్ కదా. హెయిర్కి పెట్టే క్రమంలో ముఖ్యంగా ఈ కుదుళ్ళు చివర్లు మొదళ్ళు దగ్గర హెయిర్ డై పెట్టినప్పుడు స్కాల్ప్కి అంతో ఇంత అంటుతుంది కదా. మరి చేతులకి ఇంత ప్రొటెక్షన్ చేసుకుని స్కాల్ప్కి మనం ఏం ప్రొటెక్షన్ తీసుకోవట్లేదు కదా, లాంగ్ టర్మ్ కాంటాక్ట్లో ఉంటున్నాం కదా. సో ఇందువల్ల మనకి ఇది క్యాన్సరస్గా మారే అవకాశం ఉంది. డ్యూరేషన్, కాంటాక్ట్, ఎక్స్పోజర్, వెంటిలేషన్ ప్రాపర్గా లేని ప్లేస్లో కూర్చొని వేసుకోవడం ద్వారా. సో ఈ 4 విషయాలు మీరు జాగ్రత్తగా గమనించి హెయిర్ డైస్ 1980కి ముందు వాడుతున్న హెయిర్ డైస్లో క్యాన్సర్ కారకాలు మెండుగా ఉండేవట. ఆ తర్వాత గట్టి రూల్స్ తీసుకొచ్చి హెయిర్ డైస్లో అలాంటి కారకాలు లేకుండా వీలైనంత వరకు బెస్ట్ బ్రాండ్స్ ఇస్తున్నాయి. సో పాత బ్రాండ్స్ జోలికి వెళ్ళకండి. లేటెస్ట్ బ్రాండ్స్లో బెస్ట్దేదో మీ హెయిర్ డాక్టర్ని అడిగి, వీలైతే మన క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్కి వచ్చి మన హెయిర్ డాక్టర్స్ని కలిసి తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. హోప్ యూ లైక్ దిస్ వీడియో వ్యూయర్స్. థ్యాంక్ యూ.